వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ బులెటిన్. ఇరాన్ యుద్ధ ప్రభావంతో భారత్ లో పెట్రోల్ పై భయాందోళనలు పెరిగి కొన్ని ప్రాంతాల్లో బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. మూసి ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం నదిలో 100 అడుగుల ఎత్తైన శివుడు విగ్రహం 28న సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు. సోనియా గాంధీకి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. తమిళనాడు రాజకీయాల బిగ్ ట్విస్ట్, ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ కమల్ హాసన్ ప్రకటన. ఇరాన్ యుద్ధంపై ట్రంప్ యూటర్న్, 20 నిమిషాల 840 కోట్ల లాభం. అమెరికాతో చర్చలకు ఇరాన్ నూతన సుప్రీం లీడర్ అంగీకారం, త్వరలోనే డీల్. మోదీకి ట్రంప్ ఫోన్ కాల్, హార్ముజ్ జలసంధిపై ప్రధాని కీలక వ్యాఖ్యలు. ఇక సెలవు, తుది శ్వాస విడిచిన హరీష్ రాణా 13 ఏళ్ల నరకం నుంచి విముక్తి. కువైట్ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకర్స్ పై ఇరాన్ డ్రోన్ దాడి, భారీగా చెలరేగిన మంటలు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో బీజేపీ నేత మాధవిలత దుర్గ పారాయణ, ముస్లింల నుంచి అభ్యంతరాలు. తెలంగాణకు రెయిన్ అలర్ట్, నేడు రేపు పలు జిల్లాలో భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ. హైదరాబాద్ లో మూతపడుతున్న పెట్రోల్ బంకులు, నో స్టాక్ బోర్డులు నిల్వ ఉన్నాయన్న సర్కార్. తెలంగాణలో భారీగా పెరగనున్న నియోజకవర్గాలు, 26 లోక్సభ, 179 అసెంబ్లీ స్థానాలకు పెంపు. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త, ఈవీలు కొంటే 20% డిస్కౌంట్. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే నా సేవలు అవసరమని మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగితే నిందితుడిని కాపాడతారా అంటూ గురుగ్రామ్ పోలీసులపై సుప్రీంకోర్టు ఫైర్. నేను ఎందుకు మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నానా అని బాధపడుతున్నా అంటూ అసెంబ్లీలో మల్లారెడ్డి ఆవేదన. ఎల్బీ నగర్, హయత్ నగర్ ఎలివేటెడ్ కారిడార్, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు. మెదడు ఎదుగుదల లేక మంచంలోనే యువకుడు, అద్దె ఇల్లు సమస్య స్పందించిన తెలంగాణ సీఎం ఆఫీస్. విజయవాడ సింగర్ శ్రీలత పాడిన పాటను ట్వీట్ చేసిన ప్రధాని మోదీ. పాకిస్తాన్ కి షాక్, హార్ముజుల కరాచీకి వెళ్తున్న నౌకను వెనక్కి పంపిన ఇరాన్. ఏపీ హైకోర్టులో పవన్ కళ్యాణ్ కు ఊర, మాజీ ఐఏఎస్ వేసిన పిటిషన్ కొట్టేసిన న్యాయమూర్తి. రాజ్యసభలో రాజమండ్రి కల్తీ పాల్గొట్టిన ప్రస్తావన, 10 లక్షల చొప్పున పరిహారానికి వైవి సుబ్బారెడ్డి డిమాండ్. ల్యాండ్ స్కామ్ లో చిక్కుకున్న డైరెక్టర్ శ్రీను వైట్ల 7,20,00,000 మోసంపై పోలీసులకు ఫిర్యాదు. ఏపీపై కొనసాగుతున్న ద్రోణి ప్రభావం, మరో 3 రోజుల పాటు వర్షాలు, పలు జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్. షాద్ నగర్ లో భార్యను హత్య చేసిన భర్త మృతదేహాన్ని మూట కట్టి బైక్ పై తరలిస్తుండగా పట్టుబడ్డాడు. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా. పెద్ద మూవీ సెట్ లో ప్రమాదం, రామ్ చరణ్ కి గాయాలు, షూటింగ్ బ్రేక్. రాకాసు సినిమా అందమైన చందమామ లాంటి కథ, థియేట్రికల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే మజా ఉంటుంది అన్న డైరెక్టర్ మానస శర్మ పేర్కొన్నారు. ఘోర రోడ్డు ప్రమాదం, డివైడర్ కు ఢీ కొట్టి బోల్తా పడిన కారు, యంగ్ హీరోయిన్ హర్షిల్ కాలియా మృతి. అది ప్రార్థనా స్థలం, ఎవరి జాగీరు కాదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఘటనపై మాధవిలత కౌంటర్ కామెంట్స్. మెడికల్ కాలేజ్ లో అంతు చిక్కని మరణాలు, ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ శబ్దం. దురంధర్ 2 సినిమాపై సిక్కుల ఆగ్రహం, క్షమాపణలు చెప్పిన మాధవన్. తెలంగాణలో దారుణం, అప్పు తీర్చలేదన్న వ్యక్తిపై కళ్ళు సీసాలతో దాడి చేసిన వీడియో వైరల్. నన్ను ఎక్కడెక్కడో తాకుతూ నరకం చూపించేవాడు, డైరెక్టర్ పై మోనాలిసా సంచలన ఆరోపణలు. 6 రోజుల్లో 919 కోట్లు బాక్సాఫీస్ వద్ద దురంధర్ 2 సునామీ. విజయవాడ ఉగ్రలింకుల కేసు, విస్తుపోయే నిజాలు. హైదరాబాద్ లో ఒకరు అరెస్ట్. యాదాద్రి జిల్లా సపోటా పండులో విషం పెట్టి 2 ఏళ్ల కూతురికి చంపిన తండ్రి. ఉన్నట్టుండి షాక్ ఇచ్చిన బంగారం, వెండి భారీగా పెరిగిన ధరలు. హైదరాబాద్ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,670 రూపాయలు ఉండగా, అదే 2 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,34,450 రూపాయల వద్ద ఉంది. అదే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,10,10 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండిపై 15,000 రూపాయలు పెరిగి ప్రస్తుతం 2,50,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే హైదరాబాద్, కేరళ, చెన్నై నగరాల్లో మాత్రం భారీగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర 2,60,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవి ఈ రోజు ప్రధాన వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊర్లో, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ ని సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. మేము ఎటువంటి భయం లేకుండా మీరు మాకిచ్చే నిజమైన న్యూస్ ని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9866696179.